అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఆవేశం తెచ్చుకొని, ఏదో ఒక సమయంలో కోపం తెచ్చుకొని, ఏదో ఒక సమయంలో బర్స్ట్ అయిపోయి చేస్తారు. కానీ సార్ అన్నింటినీ సమన్వయంతో కూడా ఇంతవరకు సాధించారు. ఇంత లాంగ్ పీరియడ్ని కూడా ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, కాంట్రడిక్షన్స్ లేకుండా సర్వీస్ అంతా కూడా ఒక కేక్ వాక్ లాగా చేసిన ఘనత కూడా సార్కి దక్కుతుంది. ఆవేశం అగ్నిపర్వతం అయితే ఆలోచన మంచి శిఖరం. ఆ రెండింటికి మధ్య సమన్వయం సాధించగలిగే మనిషే ఒక గొప్ప వ్యక్తిగా ఉంటాడు. అట్లాంటి గొప్పతనం ఖచ్చితంగా మన డైరెక్టర్ గారిది. మొత్తానికి సర్వీస్లో ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారో ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా సార్ లైఫ్ అంత సక్సెస్ఫుల్గా ఉండాలని, సార్ యొక్క మార్గదర్శకత్వంలో, సార్ గైడెన్స్లో మిగతా ఇప్పుడైతే వస్తున్నటువంటి కొత్త డైరెక్టర్ గారు కూడా ఆ రకంగా ఆ గైడెన్స్ ద్వారా అంతే సమర్థవంతంగా పనిచేయాలని కొత్తగా వచ్చే డైరెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా నేను విషెస్ తెలియజేస్తున్నాను. సో చివరగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు ఒక కవిత అని, చాలామంది అడిగారు. అందుకోసం ఒక కవితతో ముగిస్తాను. జీవితం ఒక ప్రయాణం అయితే కోపాల మజిలీలు, ద్వేషాల మైలురాళ్ళు దేనికి మిత్రమా? ప్రేమ పంచే కళ్ళు, అనురాగం పలికే పెదవులు, ఒక చిన్ని స్నేహమై విచ్చుకునే నవ్వు, వెన్నెల గీతమై హత్తుకునే పువ్వు, ఇవి చాలవు జీవితంలో ప్రతి క్షణానికి శాశ్వతత్వాన్ని ఆపాదించి సంతోషపు సాగరాన్ని చెలేలి కట్ట దాటించేందుకు. అలాంటి సంతోషపు సాగరాన్ని సార్ జీవితకాలం మొత్తంలో కూడా అనుభవించాలని, కొన్ని దూరమైనటువంటి సరదాలని, సంతోషాలను రిటైర్మెంట్ తర్వాత సంపూర్ణంగా అనుభవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, సార్ రిటైర్మెంట్ తర్వాత జీవితం సుఖ సౌఖ్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ